ఈ స్టెప్ తప్ప ఇంకో స్టెప్ నేను చూడలే. ఇదే వేస్తుంటాడు. అవును, డాన్స్ ఏమంటే పడిపోతున్నాడు. అదే అతని స్టెప్. 2G 3G 4G ఇలా ఎన్ని జీలు మారినా తగ్గదు ఆయనలో ఎనర్జీ. ఎందుకంటే ఆయన పేరు బ్రహ్మాజీ. డాన్స్ చాలా బాగా చేశాడు. కాదు, సీజన్ 1 నుంచి ఏ రోజన్నా నాకు ఇలాంటి జీ వేసావు. అంటే వాడు చెప్పాలంటే మన పేరులో జీ ఉండాలన్నమాట. బేసిక్ ఒక నాడు ఉంది సార్, మ్యారేజ్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ మ్యారేజ్ ఫంక్షన్స్ కెనాట్. ఫంక్షన్స్ లో మాత్రం చాలా నరకంలో ఉంటాయి అనమాట. సార్ మ్యారేజ్ డే ఉంది సార్, 4 అక్షంతలు 4 మంచి మాటలతో త్రివిక్రమ్ గారి సినిమాలో చాలా స్మూత్గా వెళ్ళిపోద్ది. కానీ పెళ్లి ఫంక్షన్ మాత్రం సందీప్ రెడ్డి వంక సినిమాలో చాలా వైలెంట్గా ఉంటుంది. చిన్నపిల్లల గురించి సార్, వాళ్ళకి ఆడుకోవడానికి అదే ప్లేస్ దొరుకుతుందేమో కానీ చిన్నపిల్లల ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంటుంది అనేది చూపిద్దాం. హలో, అరే ఆ పెళ్ళి మొత్తం చూసుకోండి, అరే అదంతా చూసుకోండి మొత్తం. అలా ఎవరు 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 కొడుకు? ఏదో నా కొడుకు. ఆ పెళ్ళిలో మొత్తం వచ్చాయి, మొత్తం చూసుకోవాలి. అది చూసుకోండి చూసుకోండి. మీ అమ్మ నాన్న ఎక్కడ ఉన్నారు? రిలేషన్ లో ఉన్నారు. అరే ఆ పెళ్లి ఫంక్షన్ అది మొత్తం చూసుకోండి. ఎవరు ఎక్కడ మొత్తం చూసుకోవాలి. ఏంట్రా ఏంట్రా నువ్వు పెళ్లి ఫంక్షన్ లో ఇంత హడావుడి చేసి అంకుల్ ఇంత డిస్టర్బ్ చేస్తున్నావు. నీకు ఒకటే ఒక శాపం రా, రేపు పొద్దున్న నీకు పెళ్లి అయ్యాక స్టెల్లా లాంటి అమ్మాయి వయసుకి రావాలి. అమ్మాయిలు పెళ్ళిళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బేసిక్ ఆధార్ కార్డులో ఫోటోలో ఉంటారు, పెళ్లిలో మాత్రం ఇన్స్టాగ్రామ్లో పెట్టే ఫోటోలో తిరుగుతారు. వాళ్ళు ఎలా ఉంటారో మన అందరికీ తెలుసు. కానీ పిల్లల కన్నా ఎక్కువ షో ఆఫ్ చేసేది అమ్మాయిలే. ఆ అమ్మాయిలు షో ఆఫ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. పెళ్లిల్లో మొత్తం హడావిడి చేస్తారు. ఈడేదో మామూలుగా అబ్బాయి ఆడి మొహమ్మద్ నాడు ఉంటాడనమాట. అరే ఏంట్రా పెళ్ళికి వచ్చాను రా, మొత్తం బోరు కొడుతుంది, ఏం చేయాలి అర్థం కావట్లేదురా. అత్తమ్మా ఎక్కడ ఎక్కడ పెట్టారు సామాన్లు? ఓకే సారీ సారీ, ఏమనుకోకూరి. అత్తమ్మా తీసుకొస్తున్నా తీసుకొస్తున్నా. ఏమే ఇలా రా. అక్కడ అది పెట్టమని నన్ను పెట్టావా? అయ్యో మర్చిపోయాను, సారీ. ఏమే ఏమే నీ లంగా చిరిగింది. నీది చిరిగిందే. ఇక్కడ రైట్ సైడ్ ఎలా వెళ్ళాలి? రైట్ సైడ్ కి అయితే రైట్ సైడ్ వెళ్ళాలండి. ఓకే థ్యాంక్ యూ. ఏం లేదురా పెళ్లిలో మొత్తం. నేనే ఫంక్షన్ హాల్కి వచ్చాను. ఇగో మొత్తం చూసి ఒక ఫోటో తీయచ్చు. ఓ మీకు ఫోటో? అవును. అయ్యో దానికన్నా ఏదో ఒకసారి ఫోన్ ఇదిగోండి. ఓకేనా? రెండు ఫోటోలు. ఓకే సరిపోదండి. ఇక్కడికి తీయండి. ఏమే ఇది ఇది చూపించండి చూపించండి. ఏంటి ఇలా తీసారు? బాగాలేవు అవి. మీరు బాగుండాలి, ఫోటోలు కాదు. పెళ్లిలో ఎంతమంది ఉండగా మీరు నన్నే ఫోటోలు తీయమని ఎందుకు అడిగారు? అక్కడ మా అత్తమ్మని అడిగితే మీ అన్నయ్య ఆడు ఉన్నాడని చెప్పారు. కొంచెం పక్కకి, కొంచెం ఇటు, కొంచెం పైకి, కొంచెం కిందకి, ఈ 3-4 డైలాగ్ కానీ ఎక్కువ ఉండవు సార్ ఫోటోగ్రాఫర్స్కి. సో అలాంటి ఫోటోగ్రాఫర్ ఉంటే ఎలా ఉంటుంది సార్? ఎవరు సార్? సిస్టరా?
మీ అక్కనా వైఫ్ సార్ 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 అది కాదు సార్, కొంచెం 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 చేయండి. అట్లా కొంచెం చేయండి. అది 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 సార్ సార్ కెమిస్ట్రీ పండట్లేదు సార్. కొంచెం ఇగో అమ్మాయిని కొంచెం ఇట్లా పట్టుకొని ఇట్లా అలా అలా కొంచెం అది 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 కావాలి సార్. అది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి అది కావాలి సార్. అది కావాలి సార్. ఓకేనా? అది కాదు, ఇలా అమ్మాయి ఉంది. అది 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 కావాలి సార్. అది 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 ఏంటలా పట్టుకుంటావు? నేను నీ మగోని వాడు పట్టుకున్నప్పుడు వాడు పట్టుకున్నా ఇట్లా ఒకసారి నువ్వు పట్టుకో. సార్ అదొక చిల్లు అదొక చిల్లు నైస్ పోజ్. ఒకసారి ఏమండి ఏంటి? ఇవన్నీ పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత లేదు సార్ లేదు సార్ ఒక్కసారి అండి. అందం అమ్మాలంటే నీలా ఉందా అన్నట్టు అది మాటలే వద్దన్నాయే. అది సార్ అది అది మంచి ఇంకా క్లోజ్ ఓకే ఓకే ఇంకా క్లోజ్ ఓకే ఓకే మరి హరి అండ్ రాజు చేసిన ఈ పెళ్లిళ్ళ కన్ఫ్యూజన్ కామెడీ డ్రామా ఎలా ఉండింది అనిల్ గారు? న్యాచురల్ గా ఉంది. నిజంగా పెళ్లిలో ఫస్ట్ ఇరిటేట్ చేసేది పిల్లలు, అటు ఇటు తిరగటం, పిల్లల్ని కొట్టడం. లైవ్లీగా ఉంది. అండ్ ఫోటో సెషన్ కూడా, అంటే ఫోటోగ్రాఫర్స్ వాళ్ళకు ఉన్నంత డైరెక్షన్ స్కిల్స్ ఎవరికి ఉండవు. కరెక్ట్. సో వాళ్ళు కాకపోతే వెళ్ళి చేసి చూపించడం కొద్దిగా ఎక్కువైంది. బట్ స్కిట్ చేసినప్పుడు హరి నీ నరేషన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే స్కిట్ బాగా అర్థమయ్యేలా చెప్తావు, నీట్ గా డ్రైవ్ చేస్తావు. సో రాజు ఫెంటాస్టిక్, అన్ని క్యారెక్టర్స్ చాలా బాగా చేస్తావు. అండ్ ఎండ్ అయితే హస్బెండ్ క్యారెక్టర్ ప్రగతీసవుతుంది. ఎస్ బ్రహ్మాజీ గారు ఎలా ఉండింది? ఈ లైఫ్ లో ఏదైనా పెళ్లి అటెండ్ అవుతున్నప్పుడు బాగా ఇబ్బంది పడ్డ ఏదైనా సిచ్యువేషన్ అట్లా ఏమన్నా ఉందా? ఎక్కువ మంది ఫోటోలు అడుగుతారు. హా. పెళ్లికి వెళ్ళి అక్కడ పెళ్లి ఎంజాయ్ చేయకుండా ఒక 200-300 ఫోటోలు దిగి వచ్చేవాడిని. మరి ఇంకా హ్యాపీగా వెళ్ళి కూర్చోండి.